హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. రవ్వ కోవా. రవ్వతో కోవా ఎట్లా వస్తుంది? నేనైతే ట్రై చేశాను. టేస్ట్ అదిరింది. కావాల్సిన వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కావాల్సిన షేప్‌లోని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కోవా బిళ్ళలా కూడా చేశాను. 2 చూపిస్తాను. చూసి మీరు ట్రై చేయండి. అయితే నేను దీనికోసం అయితే లీటర్‌న్నర పాలను విరగ్గొట్టానండి. అంటే 3 ప్యాకెట్ల పాలమాట. వాటిని విరిగిపోయిన పాలతో నేను తయారు చేసుకున్న రవ్వ కోవా. ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత మొత్తం 2 సార్లు కడిగి తర్వాత మనము నీట్‌గా తయారు చేసుకున్న ఆ పాల ముద్దమాట. ఆ ముద్దని మనము విరుగుడు ముద్ద అంటాము. లేదంటే పచ్చి కోవా అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్నే. నేనైతే దీన్ని విరుగుడు ముద్ద అంటాం మేము. ఈ ముద్దతో నేను ఇప్పుడు కోవా తయారు చేసుకుంటున్నామాట. దీనికోసం అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 3 అంటే లీటర్‌న్నర పాలుకి విరుగుడొచ్చిన ముద్దలోకి నేను శుభ్రంగా ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలండి. దానికి మీరు ఎట్లా యూజ్ చేసుకున్నా పర్లేదు. పప్పు గుత్తితో కొంతమంది చేస్తారు. నేనైతే చేతితో లేదంటే మన దగ్గర ఉన్న జాలి ఉంటుంది కదండీ! దాని మీద మెత్తగా స్మాష్ చేసినా స్మాష్ అయిపోతుంది. అలా అయిన మెత్తగా ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత నేను 2 టీ గ్లాసుల షుగర్ యాడ్ చేసుకున్నాను. అంటే షుగర్ టేస్ట్‌ని బట్టి మీకు కావాల్సింది యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేనైతే మాత్రం 2 గ్లాసుల షుగర్ అయితే టీ గ్లాసుల షుగర్ యాడ్ చేసుకున్నాను. లీటర్‌న్నర పాల విరుగుడికి 2 గ్లాసుల షుగరు. గ్లాసుకి తక్కువ ఫుల్ కాకుండా పావు వంతు బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ అండి. అంటే మనకిది బొంబాయి రవ్వ ఎక్కువ డామినేట్ చేయకూడదన్నమాట. అంచేత అంటే లీటర్‌న్నర ముద్దలో 2 గ్లాసులు పంచదార వేసుకొని దాన్ని ఒక ముప్పావు వంతు రవ్వ కలుపుకున్నామన్నమాట. అది మనము టేస్ట్ చూసుకోండి. షుగర్ తక్కువ ఎక్కువలు మీరు చూసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. దీన్ని చక్కగా మనమంతా మొత్తం కలియబెట్టుకున్న తర్వాత ఒక బాండీలో చక్కగా ఒక దీనికైతే ఒక 2 గ్లాసుల వరకు నెయ్యి పడుతుందండి. నెయ్యి కూడా బానే పడుతుంది. ఫస్ట్ ఒక పావు గ్లాసు నెయ్యి వేసి దాంట్లో మనం తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ అంతా కలిపి బాగా వేయిస్తూ ఉండాలన్నమాట. అలా వేయించేటప్పుడు షుగర్ కూడా బాగా కరిగి ముద్దలా అవుతూ ఉంటుంది. ఆ ముద్ద కట్టకుండా మనము చూసుకుంటూ జాగ్రత్తగా వేయిస్తే చాలా మంచిగా స్మెల్ వస్తదన్నమాట. మనము మధ్య మధ్యలో మళ్ళా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. అలా నెయ్యి వేసుకొని యాడ్ చేసుకుంటూ గనక మనం ఆ ముద్ద దగ్గరికి వచ్చినప్పుడల్లా మళ్ళా మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కలయబెట్టుకుంటూ చేస్తే అది ఒక కోవాలా తయారవుతుంది. మీకు చూడడానికి కూడా లైట్‌గా పూసలు పూసలు కింద మనకి కోవా తయారు చేసుకుంటే ఎట్లా వస్తది? ఆ స్ట్రక్చర్‌కి వస్తుంది. మంచి కలర్ కూడా వస్తుందన్నమాట. లేదు మీకు కలర్ కావాలి, మేము వైట్ వద్దు కోవా, కొంచెం ఫుడ్ కలర్ కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా ఫైనల్‌లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ముందు తయారు చేసుకొని, తర్వాత మళ్ళీ చూడడానికి వీడియో కోసమని ఇంకొంచెం పక్కకు తీసి దాంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేశానన్నమాట. ఇదైతే నేను ఇలా చేసుకుంటే మనకంతా ఒక కోవా ముద్దలాగా గట్టిగా అయ్యేంత వరకు దగ్గరొచ్చే వరకు చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఆప్షనల్ డ్రై ఫ్రూట్స్ అండి. నేనైతే పిస్తా, బాదం, జీడిపప్పు అన్నీ కూడా షాప్ చేసుకొని దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకున్నాను. అంటే నేను దీనికి ముందు ఫస్ట్ కలర్ వేయలేదు కదా! ఆ ముద్ద కోసం మాట ఇది. అలా 2 వంతులుగా యాడ్ చేసుకున్న దాంట్లో మొదటి వంతు దాంట్లో నేను కుంకుమ పువ్వు, బాదం, పిస్తా ఇయన్నీ యాడ్ చేసుకొని చక్కగా దాని ముద్దని చక్కగా దగ్గరికొచ్చేటట్టు నెయ్యి చూసారుగా నా చేతికి ఎట్లా పట్టిందో అలా చేతిని ముంచి ఆ నేతితోటి ఇట్లాగా ఉండల కింద చేసుకోవచ్చు. లేదంటే బిళ్ళలు చేసుకోవచ్చు. మన ఇష్టం. మనకొచ్చిన షేపులు మనకెలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా కోవా బిళ్ళల్లా చేసుకున్నాను. లేదు మనకొద్దు అనుకుంటే చక్కగా దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని కలర్ వేసుకున్న తర్వాత ప్లేట్‌లో వేసేసుకొని మనం కావాల్సిన షేప్‌లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా చూస్తే మనకసలా చూడటానికేమో బయట కోవా బిళ్ళల్లా ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం కలాకండ విత్ కోవా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అయితే ఇలా తయారు చేసుకొని తిన్నట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకందరం కూడా ఇది చూసే వాళ్ళకి కూడా ఇదొక మంచి టేస్ట్ అండ్ రెసిపీ మాట. చాలా బావుండే, రుచిగా ఉండే ఈ కోవా ముద్ద, రవ్వ కోవా. చాలా టేస్టీగా ఉండేది. మీరందరూ కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.